ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక నేను ఇది ఎక్కడ చూడలేదని పెట్టాను. అలాగే ఇలా కూడా చేస్తారని కూడా తెలియదని పెట్టాను. అదేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రత్యేకంగా అయితే నేను ఒక ఆలయానికి వెళ్తాం జరిగింది. ఆలయంలో జరిగిన సంఘటన గురించి మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ చూసినట్లయితే శ్రీవారికి మన శనివారం జరిగిన ఉంజల్ సేవ చేస్తూ ఆ సేవను వీక్షిస్తూ నేను చెప్పేది వినవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే శనివారం రోజు ఒక ఆలయానికి వెళ్ళాను. ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నేను వేరే ఆలయాల్లో ఎక్కడా చూడలేదు. ఆలయంలో మాత్రమే చూశాను. అదేమిటనేది ఈ వీడియోలో చెప్తాను. అయితే ఆ ఆలయంలో కనుక బయట చూసినట్లయితే మనం ఎక్కడైనా సరే ఆలయం బయట ఏమేమి ఉంటాయండి, చెప్పుల స్టాండు, తర్వాత కొన్ని బొమ్మల షాపులు, అలాగే పూలు అమ్మే షాపులు, కొబ్బరికాయలు అమ్మే షాపు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. వాటిల్లో నేను వారు తులసి దళాలు అమ్మే షాప్ని అయితే చూశాను నేను. అయితే ఆ తులసి దళాలు మూర 30 రూపాయలు చేసి అమ్ముతూ ఉన్నారు. 2 మూరలు అలా తీసుకుంటూ ఉంటున్నారు చాలామంది కూడా. అయితే నేనైతే ఎప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు తులసి దళాలు అయితే తీసుకోవడం జరగలేదు, 2-3 మూరలు. అయితే నేను చూస్తూ ఉండగా వారు అమ్మారు, వారు తీసుకున్నారు, వేరే వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు చక్కగా స్వామివారికి భక్తిగా సమర్పించడానికి అని చెప్పి ఇలానే ఫ్రీ క్యూ లైన్లోకి వచ్చారు. స్వామివారికి అంటే ఫ్రీ దర్శనం కొంచెం దూరంగానే ఉంటుంది కదండి, అక్కడ పెట్టమన్నారు. అక్కడ పెట్టారండి. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. మాకన్నా ముగ్గురికి ముందు ఉన్నారు వారు పెట్టారు, చక్కగా దండం పెట్టుకున్నారు, వారు బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోగానే ఈవిడ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక ఇంకొక మూర, ఈమె 2 మూరలు తీసుకుంది కదండి, అక్కడ ఇంకో 2 మూరలు ఉన్నాయి. ఆ 2 కూడా కలిపి ఒక గోతంలో వేసేసాడండి. ఆ గోతాన్ని నేను ఎక్కడికి తీసుకువెళ్తాడా అని నేను చూస్తూ ఉంటే బయటికి తీసుకువెళ్ళి మళ్ళీ ఏ అయితే షాప్లో అయితే మనం కొన్నామో ఆ షాప్లో ఇచ్చేసాడండి. చూడండి, ఇలాంటిది కూడా చేయవచ్చా? దేవుణ్ణి కూడా మోసం చేసే తెలివి గలవాళ్ళు ఇప్పుడు ఉన్నారా అన్నట్లుగా అనిపిస్తుంది. చూడండి, ఎమ్మటే ఆ డబ్బులు వచ్చేసినాయి, మళ్ళీ దళము వెనక్కి వచ్చింది. ఇలా చేస్తే ఏంటి, ఇంకా ఆ రోజు కనుక ఒక 10 మూరలు ఉన్నాయనుకోండి, 10 మూరలు ఇట్లా తిప్పితే ఎంత వస్తాయండి? చూసారా, దేవుడికి అలా చేస్తున్నారు, వ్యాపారంగా జరుగుతూ ఉంది. ఇది మాత్రం చాలా బాధాకరం. అది చూడంగానే నాకు చాలా బాధ వేసింది. అలాగే మళ్ళీ విజయవాడ దుర్గమ్మ వారి దగ్గర కూడా ఒకటి జరిగింది, కానీ అది మీ అందరు కూడా చూసే ఉంటారు, నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఏంటంటే కనుక మనం కింద షాపుల్లో చీరలు కొంటూ ఉంటాం. 100 రూపాయలకే చీర అని చెప్పి మొత్తం కూడా ఇస్తూ ఉంటారు. ఆ చీర తీసుకొచ్చి మనం పైన అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఆ చెట్టు దగ్గర పెడుతూ ఉంటారు. ఆ చెట్టు దగ్గర ఇవన్నీ కూడా మళ్ళీ పోజేసి ఇవన్నీ కూడా పాట పెట్టి మళ్ళీ వాళ్ళకి అమ్మేస్తారండి. ఎవరైతే అక్కడ షాపులు ఉన్నాయో వాళ్ళకి. ఇంకా వాళ్ళు కొత్త సరుకు తెచ్చుకోవాల్సిన స్టాకు వీళ్ళు కానీ, ఇప్పుడు తులసి దళాల వాళ్ళు కానీ కొత్త స్టాక్ అయితే తెచ్చుకోవాల్సిన ఉన్న వాటిని రీసైక్లింగ్ అనే మాటకు వచ్చేసింది. రీసైక్లింగ్ చేస్తూ మళ్ళీ అయ్యే మాలను మళ్ళీ తిప్పుతూ అలా చేస్తూ ఉంటున్నారు. ఇది మాత్రం చాలా బాధాకరంగా ఉంది. మనం ప్రముఖ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక, మనం ఒక మూర తులసి దళం తీసుకున్నా, ఒక 2 మూరలు తులసి దళాలు తీసుకున్నా కూడా ఎక్కడైతే నిత్య పూజ జరుగుతుందో, అలాగే నిరాడంబరంగా ఉంటారో ఆలయంలో, అంటే పెద్ద హంగామా లేకుండా, జనం ఎక్కువ లేకుండా, తక్కువ మంది ఉంటారో ఆలయానికి వెళ్ళి మనం కనుక పూలు ఇస్తే కనుక, ఆ పూలు స్వామికి సమర్పిస్తే కనుక చాలా ఆనందం కలుగుతుంది. అంతేగాని మనం ఆ క్షేత్రంలోనే ఇవ్వాలి, మనం విజయవాడలోనే చీర పెట్టాలి, అలా లేదంటే ఆ ఆలయంలోనే తులసి దళాలు ఇవ్వాలి అనేది ఏం అవసరం లేదు. అలా చూశారు కదా, మనం ఇస్తున్నాం, భక్తిగా కొని ఇస్తున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి అమ్మి వాళ్ళ నుండి మళ్ళీ మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇది ఆలయాల్లో మరీ దోపిడీ అయిపోతుంది. మన ఆలయాల్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చాలా బాధగా ఉంటుంది ఎప్పుడన్నా విన్నప్పుడు కూడా. కానీ ఇలా చేయటం చాలా తప్పండి. ఆ చీరలను అవి కానీ మళ్ళీ రీసైక్లింగ్ తిప్పటం అనేది చాలా బాధాకరం. చూడటానికి కూడా చాలా ఇదిగా అనిపించింది.
అయితే మీకు కూడా ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగితే కనుక తప్పకుండా నాతో పంచుకోండి. నాకైతే నేను చూడంగానే చాలా ఇదనిపించింది. వాటిని మీతో కూడా పంచుకుందాం. మీరు కూడా ఎక్కడైనా చూసుంటారని నేనైతే ఈ విధంగా పెట్టడం జరిగింది. అసలు అలా కూడా చేయొచ్చా అనేది అసలు వాళ్ళకే చెప్పుకోవాలి. ఆ అర్చకులు కానీ అక్కడ పనిచేసే వాళ్ళనే అనుకోవాలి. అక్కడ ఇప్పుడు ఆగమం చేస్తూ వారు అర్చకులుగా చేస్తున్న వారు అయ్యా తప్పు అని చెప్పి వారు కూడా చెప్పట్లేదు. వారికి వదిలేస్తున్నారు. అలాంటివి చేయకుండా ఉండండి. మీరు కనుక ఎక్కడైనా ప్రముఖ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇలాంటివి ఇవ్వకండి. అంతకైతే అమ్మవారి హుండీలో ఒక 100 రూపాయలు వేయండి, కానీ అంతేగాని ఇవన్నీ చేయకండి. అదే 100 రూపాయలు ఇంకా వేయాలి అనుకుంటే కనుక అక్కడే చిన్న ఆలయాలు ఉంటాయి కదండి, అక్కడన్నా ఇవ్వండి. పెద్ద హుండీలో వేసినా కూడా ఆ హుండీలో డబ్బులు కూడా స్వామివారి కైంకర్యాలకు కానీ అమ్మవారి కైంకర్యాలకు వాడరు. అవన్నీ కూడా ఉద్యోగస్తులు అక్కడ ఉండే స్టాఫే పంచుకుంటారు కాబట్టి అలా ఏముండదు. ఇలా గమనించండి. ఎప్పుడన్నా ఆలయానికి వెళ్ళినప్పుడు గమనించి వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నుండి చిన్న పాట వస్తుంది, వింటూ ఆ స్వామివారి యొక్క ముంచల సేవా కార్యక్రమాన్ని వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. Om